నమస్కారం సార్. సివిల్ సర్వీసెస్ కొత్త ప్యాటర్న్ మార్చారు. సో అది గ్రామీణ స్థాయిలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ స్థాయి విద్యార్థులు ఎట్లా ఏ రకంగా? ఇప్పుడు కొత్త ప్రవేశపెట్టారు సిసాట్ పేపర్ అని. సిసాట్ పేపర్ సార్, సెకండ్ పేపర్ ప్రిలిమ్స్లో ఏముంటుంది దానిలో? అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇంగ్లీషు గ్రామీణ భారత విద్యార్థులు చాలా తక్కువ స్థాయిలో ఉంటారు. వాళ్ళకు ఇంగ్లీషు నేర్పించకుండా గవర్నమెంట్ ఆ విధంగా ఫెసిలిటేట్ చేయకుండా ఆ పేపర్ను ప్రవేశపెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ పేరు నాన్న? రవికుమార్ సార్. రవి, ఇందాక అందుకే నేను ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. కొంచెం పాపం గ్రామీణ పిల్లలు లేకపోతే పనికిమాలిన స్కూల్లో పనికిమాలిన పాఠాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఎగ్జామినేషన్ క్వాలిటీ తగ్గించేసి బుర్రలేని వాళ్ళు, ఆలోచన వాళ్ళందరినీ నాయకుల్ని, అధికారులను చేయడం ఒక పద్ధతి. రెండు, ఇక్కడ ఎందుకు పెరగట్లేదని చెప్పని ఈ దేశంలో ప్రతి బిడ్డకి కనీసం మినిమం స్టాండర్డ్ కావాలా, పీసానో మరోదాలో అక్కడ అంత బాగుంటే ఇక్కడ ఈ మాత్రం రాకపోవడం ఏంటి, సిగ్గు లేదా అని చెప్పని ఇది తీసుకురావడం మరే పద్ధతి. మై అప్పీల్ ఈజ్ డోంట్ లుక్ ఎట్ దిస్, ఇట్స్ ఎ డేంజర్. బికాజ్ అలా చేస్తే ఇక్కడ దేశంలో భవిష్యత్తు లేదు. ఈవెన్ దెన్ తెలివితేటలు నిజంగా ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఇబ్బంది అయినా కూడా ఇవేమీ పెద్ద ఆ పేపర్ నేను చూడగా ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ 10th క్లాస్ లెవెల్లో రీజనబుల్ ఫెసిలిటీ ఉంటే రీజనబుల్ ఎబిలిటీ ఉంటే వాళ్ళ ఎగ్జామ్ రాయగలరు. ఐ హ్యావ్ నో డౌట్ వాట్స్ ఎవర్. కాబట్టి ఈ క్వాలిటీ పెంచినట్లు అని చెప్పిన దానికి ఇది ఎంత ఇంపార్టెన్స్ ఉందో అనేది ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. అది మనం గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. ద ఫైట్ షుడ్ నాట్ బి హౌ టు రిడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ ద పేపర్. ద ఫైట్ షుడ్ బి హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఏదో ఫెంటాస్టిక్ అడగక్కర్లా. అది చేయకపోతే వీల్ హ్యావ్ మోరాన్స్ దేర్. రాజకీయంలోనూ మోరాన్స్ ఉండి, అధికార యంత్రాంగంలోనూ హైయెస్ట్ లెవెల్లో మోరాన్స్ ఉండి, ఇంకా అలాగే పని చేద్దామన్నా చేసే శక్తి లేకపోతే ఇంకట్టప్పుడు కనీసం 100కి 1 పని చేద్దాం అనుకుంటే చేసే శక్తి అన్నా ఉంది వాడికి. అది కూడా లేకపోతే ఇంకేమవుతుంది? దేశం జీతాలు ఇచ్చి పోషించడం కోసం ప్రభుత్వం ఉన్నది. వాడు ప్రభుత్వం అల్లుడు, వాడు గవర్నమెంట్లో కూర్చోగానే వాడికి జీతం ఇచ్చి, వాడికి చెప్రాసిన్లు పెట్టి, పూర్వకాలంలో అయితే పంఖా పొల్లర్స్ని పెట్టి, వాడికి కారు ఇచ్చి, ఎయిర్ కండిషన్ ఇచ్చి, అందుకోసం ఇదంతా ఉంది. దీన్ని మార్చడం కోసం. ఇఫ్ యూ రిక్వైర్ క్వాలిటీ, అక్కడ కాంప్రమైజ్ బియాండ్ పాయింట్ చేయలేం మనం. కాబట్టి ద కన్సర్న్ ఇస్ జెన్యువైన్, బట్ ద క్వశ్చన్ ఇస్ షుడ్ బి డిఫరెంట్, అండ్ దేర్ఫోర్ ద రెస్పాన్స్ ఆల్సో విల్ హ్యావ్ టు బి డిఫరెంట్. ఓకే, నెక్స్ట్. సార్ నమస్కారం సార్. సార్ నా పేరు శరత్ చంద్ర. సార్, కనీస అవసరాలైన కూడు గుడ్డ ఇది నేను 9th, 8th, 10th ఎకనామిక్స్లో చదివాను. అప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు అడుక్కు తినేవాళ్ళు, ముసలోళ్ళు, అటు వాళ్ళు వీళ్ళు ఉంటుంది, కానీ పని పాట చేత కానీ ప్రతి ఒక్కడు అడుక్కు తింటున్నాడు సార్. ఇట్లాంటిది పోవాలంటే గవర్నెన్స్లో ఏం చేయాలి? అందుకని ఇప్పుడు షరతు దీనిలో అగైన్ దేర్ ఆర్ 2 ways ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ఒకటేమో గవర్నమెంట్ ఇందాక మనం అనుకున్న పనులన్నీ కూడా చేసే, దట్స్ ద ఫస్ట్ ఆర్డర్ ప్రయారిటీ. మీరు గుర్తుంచండి, ఆర్డర్ కూడా ఇందాక మనం అనుకున్నది. ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఆర్డర్ ఇన్ సొసైటీ. దట్ మీన్స్ రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డర్, ఈక్వాలిటీ బిఫోర్ లా, అండ్ జస్టిస్. యాక్సెసిబుల్, ఈజీ, సింపుల్ జస్టిస్. అది ఆర్డర్ ఇన్ సొసైటీ. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. థర్డ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యాచురల్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా ప్రతి సమాజంలో కొంతమంది ఆ క్రాక్స్లో పడిపోతారు వివిధ కారణాల వల్ల. పుట్టుకతోనే కొన్ని ఇబ్బందులు రావడం చేతనో, జన్యువుల కారణంగానో, అదృష్టం లేకనో, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్లనో, విల్ బి ఆల్వేస్ సమ్ పీపుల్ ఇన్ ఎనీ సొసైటీ హూ విల్ బి ఇన్ డీప్ డిస్ట్రెస్. వాళ్ళకి దట్ స్టేట్ మస్ట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ దట్ ఎక్స్ట్రా సపోర్ట్. బట్ దట్ కెనాట్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. చేస్తే పర్మనెంట్గా అది ఇంకేముండదు, అదే ఉంటుంది. అందరినీ బెక్కర్స్గా మార్చడం కాదు సమాజంలో చేయవలసింది. కాబట్టి ఈ పనులు చేస్తే కాలక్రమేణా తగ్గిపోతుంది. ఈ దేశంలో దుర్మార్గ పాలన ఉన్నా కూడా 50 ఏళ్లతో మీరు పోల్చినట్టయితే ఖచ్చితంగా పేదరికం కొంత తగ్గింది. కాకపోతే మనకున్న అవకాశాలతో పోలిస్తే, వనరులతో పోలిస్తే అద్భుతంగా పెరగాల్సింది చాలా కొంత తగ్గింది. దట్ ఈజ్ అవర్ కన్సర్న్. ఎందుకంటే దుష్పరిపాలన వల్ల. నిజంగా మంచి పాలన మంచి రీతిలో ఉన్నట్టయితే, ఈ ప్రయారిటీస్ సరిగ్గా పాటించి సమర్థమైన పాలన ఇచ్చి అవినీతి లేకుండా ఉన్నట్టయితే 100కి 99 తగ్గేది. అయినా కూడా ఒక పాలన మిగులుతుంది. వాళ్ళకి వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఎక్స్ట్రా. దట్ ఈస్ వేర్ అది సొసైటీ పూనుకుంటుంది. దట్స్ వాట్ ట్యాక్స్ మనీ ఈజ్, సమ్ ఆఫ్ ఇట్ ఈస్ మెట్ ఫర్. ఇంకో మార్గం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పేదరికాన్ని వీళ్ళ విధానాల ద్వారా, దుర్మార్గ పాలన ద్వారా కొనసాగిస్తున్నారు, పెంచుతున్నారు. ఓట్ల కోసం చెప్పిన వీళ్ళకు ఇస్తున్నట్టు నటిస్తున్నారు. ఇదిగో నీకు ఫ్రీగా ఇస్తా అని తాయిలాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం మొదలెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు?
కోలే కడుపుకి అన్నం పెట్టకపోతే బతుకెందుకు బ్రదర్ అన్నాడు ఆయన. 2 రూపాయలకే అన్న వరం అని పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయని. పెద్ద మనిషి మంచాడు. నాకు చాలా వ్యక్తిగతంగా ఆయన చాలా దేశంలో చాలామంది కంటే నాకు ఆయన సన్నిహితుడు, ఆయన కుటుంబం కంటే మిగతా వాళ్ళకంటే కూడా. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నేను విమర్శించడం చెప్పట్లా, ఒక విధానం గురించి మాట్లాడుతున్నాను. ఆనాడు మార్కెట్లో బియ్యం ఖరీదు ఒక 4 రూపాయలు 5 రూపాయలు ఉండేది. ఏమండి, కాస్త పెద్ద వయసు ఉన్నాడు తెలుసా మీకు? అంటే సబ్సిడీ 2 రూపాయలు. ఆనాడు రాష్ట్రం మొత్తంలో కలిసి కార్డులు ఒక 40 లక్షల కుటుంబాలకు ఇచ్చారు. అది 83వ సంవత్సరం, 2014లో ఉన్నాం, 31 ఏళ్ల తర్వాత. ఈనాడు మార్కెట్లో ఆనాడు 5 రూపాయలు అంటే వాళ్ళు 25 రూపాయలు 30 రూపాయలు అయిందిగా ఇన్ఫ్లేషన్తో. ఇప్పుడు రూపాయికి ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ రూపాయికి, ఆనాడు రూపాయికి కదా, ఇవాళ రూపాయికి ఇవ్వాల్సి వస్తుంది. ఆనాడు 45 లక్షల కుటుంబాలకు ఇస్తుంటే ఇవాళ ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నారు తెలుసా మీకు? 2,34,00,000 కుటుంబాలకు మన రాష్ట్రంలో. అంటే మనం ఏం సాధించామట? ఇదే పరిపాలన? దీనివల్ల పేదరికం పోతుందా? ఓట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి తాత్కాలికంగా, ఎక్కువ కాలం రావు, కొంతకాలం వస్తాయి. ఆ ఓట్లు పొందినాడు కోటీశ్వరుడు అవుతాడు, వాడి కొడుకు మన నెత్తి మీద కూర్చుంటాడు మళ్ళీ వచ్చి. కానీ జనం జీవితం మారదు. సో వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్? ఎక్కువ మంది 2 రూపాయల బియ్యం రూపాయి బియ్యం ఇచ్చినవాడా? 2 రూపాయల బియ్యం రూపాయి బియ్యం అవసరం లేకుండా ధీమాగా నిలబడేటువంటి అవకాశాన్ని సమాజం మొత్తానికి ఇచ్చినవాడా? ఇది క్లారిటీ లేకపోతే మనం చాలా కన్ఫ్యూషన్లో పడతాం. గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ మియర్లీ నైస్ చారిటీ. గుడ్ గవర్నెన్స్ అయ్యి పాపం నేను చూస్తున్నా కన్నీళ్ళు కారుతున్నాయా, ఎంత బెదరకులు ఉన్నాయా, అది గుడ్ గవర్నెన్స్ కాదు. అది మీకు దేవుడి మీద నమ్మకుంటే పుణ్యం కావాలంటే దానం చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. గుడ్ గవర్నెన్స్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు గ్రో అండ్ ఎలిమినేటింగ్ drudgery and poverty by public policy, by public money, and giving opportunities for vertical mobility. Okay, next. Happy to have an opportunity to pose a question to you. Sir, I don't like to represent myself from my caste, but I'm a BC candidate, sir. I have a lot of respect towards B.R. Ambedkar, sir. The intent with which the reservation system have been introduced in the constitution was different, and it has to be reviewed with the time. But as the time continues, I think it's turning to be counterproductive. Why? Because we can see the poor fellows in OCs also, and as well as rich fellows in SCs also. మీ పేరు నాన్న? Jayakrishna. మీ పేరు? Jayakrishna. Jayakrishna. జయకృష్ణ. గో ఆన్ ప్లీజ్. Of course, I do have a reservation, but sir, this is not good. And every time we see that everything is being appealed with respect to the caste and religion. Like in the previous days, like Majgar Union in Uttar Pradesh, there used to be a community called farmer community. But right now, again and again appealing on the name of religion, that has been divided into Jats and Muslims. And at the same time, we are trying to reduce the discrimination with respect to caste, but as well as we are appealing on the name of that. I'm a student of Usmania University, sir. Recently, a hostel has been laid, inauguration has been laid down for separate SC/ST hostel. If we try to alienate them like this, then how we can bring up an inclusive growth? I'm glad you asked this question. ఎందుకంటే నేను ఇప్పటికి బహుశా ఒక 10,000 గ్యాదరింగ్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటాను ఇట్లాగా, ప్రపంచం అంతా కూడా, దేశం అంతా, ప్రపంచం అంతా. ప్రతి చోట వచ్చిన ప్రశ్న ఇది, ఏదో లోపల రిజర్వేషన్. ఎందుకంటే సమాజాన్ని గందరగోళపరుస్తారు. అది జీరో సమ్ గేమ్ ఇష్యూస్ అంటాం వీటిని. అంటే ఒకడికి ఎంత లాభమో మరొకడికి అంత నష్టం. ఒక కేక్ని 2 ముక్కలు చేసుకుంటా అని చెప్పంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే రెండోటి తక్కువ మిగులుతుంది. ఆంధ్ర తెలంగాణ ఇష్యూ అట్లాంటిదే. ప్రైమోడియల్ లాయల్టీస్ని ప్రొవోక్ చేస్తాయి ఇవి. ఈ రికన్సిలియేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అనుకున్నామే, ఈ విభిన్న ప్రయోజనాలను ఏ రకంగా సమన్వయం చేయాలనే దానికి దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. దానిలో ఫెయిల్ అయిపోయాం మనం యాజ్ అ కంట్రీ. ఖచ్చితంగా ఇంతటి పేదరికం, ఇంత అవిద్య, ఇంత శతాబ్దాలుగా కుల వివక్ష ఉన్న సమాజంలో రిజర్వేషన్లు అవసరం. ఏదో రూపంలో ఎఫర్మేటివ్ యాక్షన్ అవసరం. అందరినీ సమానంగా భావించడం అనేది తప్పవుతుంది. కానీ చేసే తీరు ఇట్ ఈస్ కౌంటర్ ప్రొడక్ట్. ఇప్పుడు ఇలాంటి గ్యాదరింగ్లో రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని చెప్పంటే ఉండాలనే వాళ్ళు 100కి 90 మంది. జయకృష్ణ ఇస్ అన్ ఎక్సెప్షన్. రిజర్వేషన్లో లాభం పొందేవాళ్ళు. వద్దు అనేవాళ్ళు 100కి 90 మంది, లాభం పొందని వాళ్ళు. అంటే యూఆర్ నాట్ లుకింగ్ అట్ సొసైటీ, జీరో సమ్ గేమ్గా చూస్తున్నాం. ద ఆన్సర్ లైజ్ ఇన్ వాట్ ఈస్ సెట్.
యూ హ్యావ్ టు రేషనలైజ్. ఒకటి, రిజర్వేషన్ పేరుతో కలెక్టర్ కొడుక్కి మంత్రి కూతురికి రిజర్వేషన్లు కొనసాగించడం కంటే మోసం మరొకటి లేదు. వీఆర్ క్రియేటింగ్ ఎ క్లాస్ ఆఫ్ నియో బ్రాహ్మణ్స్ and perpetuating their hegemony without giving a chance to the truly underprivileged, to the truly discriminated against. కాబట్టి అయితే వాడు చదువుకున్న చదువు డాక్టర్ అయిపోయిన తర్వాత ఇంకా రిజర్వేషన్ ఏంటో? ఫ్రాంక్గా వైద్య విద్య వచ్చింది, 1000 ఒకళ్ళకు కూడా అందడం కష్టం, గొప్ప విద్య అందింది, ఇంకా రిజర్వేషన్ ఏంటి? నీ కుటుంబం మనం చూసుకోలేవా? ఇంకా ఎమ్మెల్యేని రిజర్వేషన్ అంటే సిగ్గుండదు? ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ప్రాక్టీస్ చేసే రిజర్వేషన్ అంటే పాపం తల్లిదండ్రులు కాయ కష్టం చేసి చదువులేక ఉంటే ఆ నిరుపేద పిల్లకి ఇవ్వాల రిజర్వేషను, నీ కొడుకు ఇవ్వాలన్నా అదే కులం అని చెప్పిన పేరుతో. కాబట్టి ఒకసారి హోదా కావచ్చు, డబ్బు ఒకటే అంటలా, డబ్బు అంటే మళ్ళీ ప్రతివాడు ఇన్కమ్ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు తెస్తారు ఈ దేశంలో. హోదా, చదువు, వృత్తి, నైపుణ్యం, ఆదాయం, వీటన్నీ కలిపితే ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు అసెస్. కొన్ని పొరపాటు జరిగినా కూడా కొన్ని స్టాండర్డ్స్ పెట్టేద్దాం. ఇక ఇప్పటిదాకా నువ్వు దీనివల్ల లబ్ధి పొందావు, గుడ్, నౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ, లెట్ దిస్ బెనిఫిట్ గో టు ద రెస్ట్. అదే రకంగా రిజర్వేషన్ పొందని కులాల్లో నిజంగా పేదలు పాపం గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పక, అన్ని చోట్ల చదువు చెప్పకున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో కొంచెం చెప్తారు, కొన్ని చోట్ల ఆలన పాలన లేకుంటుంది. ప్రైవేట్ స్కూల్ పేరుకే కానీ అన్నా కానీ స్కూల్లో పాపం 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు ఫీజు ఏం చెప్తారు అక్కడ? ఏదో ఫీజు కోసం వాళ్ళు చేసి కొంచెం డిసిప్లిన్ అంటమే కానీ అక్కడ క్వాలిటీ ఏముంది? ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ గుడ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఎ ఫ్యూ హై అండ్ ప్రైవేట్ స్కూల్స్, మిగతా చోట్ల ఏదో మనం గాలికి పెరుగుతున్నాం అంతే. తల్లిదండ్రుల చదువు, చదివే స్కూలు, ఈ రెండు చూసుకుంటే ఆదాయం కూడా చూడక్కర్లే, ఈ రెండు చూసుకుంటే దే ఆర్ ఎ ష్యూర్ గైడ్. తల్లిదండ్రుల చదువు, వృత్తి, ఆ పిల్లలు వెళుతున్న స్కూల్, దాన్ని బట్టి మనం అసెస్ చేయడం పెద్ద కష్టం కాదు. వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేము, ఎందుకంటే ఆల్రెడీ మనం 50% అయిపోయింది, సుప్రీంకోర్టు గొడవ, మళ్ళీ గొడవలో పడిపోతే మళ్ళీ గందరగోళం అవుతుంది. వెయిటేజ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు కలెక్టర్ కొడుక్కి మంచి స్కూల్లో పెట్టి ట్యూషన్కి ఇంట్లో మాస్టర్ వచ్చి పొద్దున్నే కలెక్టర్ గారు ఆయన భార్య 4 గంటలకు లేచి అబ్బాయితో అమ్మాయితో కుస్తీ పడితే వాడికి 85% వచ్చింది. ఒక గ్రామంలో ఒక మామూలు స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక నిరుపేద అక్షరజ్ఞానం లేనటువంటి ఒక రైతు కూలి కూతురుకి 80% వచ్చింది. నిజంగా మెరిట్ ఎవరికి ఉంది? కాపీ కొట్టకుండా ఉంటే నిజమైన మెరిట్ ఎవరిది? అమ్మాయిదే కదా. కానీ మన సిస్టంలో ఆ 80% మెరిట్ని గుర్తించామా మనం? సోకాల్డ్ మెరిట్ అనేవాళ్ళు కూడా దొంగ ఆర్గ్యుమెంట్లు ఇవి. సోకాల్డ్ మెరిట్ కూడా దొంగ ఆర్గ్యుమెంట్ అది. 85% ఖచ్చితంగా 80% కంటే చాలా తక్కువ. అది మనం గుర్తించి దానికి వెయిటేజ్ ఇచ్చాం, 10% అంత ఇచ్చాం. ఎంత అన్నదో డీటెయిల్ తర్వాత వదిలేద్దాం, కాంటెక్స్ట్ని బట్టి, డీటెయిల్స్ని బట్టి, స్టాటిస్టిక్స్ బట్టి ఉంటుంది. అది ఇచ్చామనుకోండి, కనీసం గుండె మంట తగ్గుతుంది, ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇది ఫస్ట్ చేయాలి. కానీ ఇది చాలదు, ఇది చేస్తే కూడా ఏముండదు. ఇది చేస్తూ కూడా జోగు రాసుకుంటే బూడిద రావటమే. ద రియల్ ఛాలెంజ్ ఈజ్ రిజర్వేషన్లో స్కూల్లో సమస్య కాదు కదా, కాలేజ్ సమస్య, ఉద్యోగం సమస్య. అసలు కాలేజీకి వెళ్ళే ముందు చదువు సంగతి ఏంటి? ఇందాక చూసాం కదా మనం. ఈ పీసా సర్వే కానీ అసలు సర్వే ఎందుకు మాట్లాడుతానంటే, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ బ్రిటన్లో ఉంది. మీరు నైబర్హుడ్ స్కూల్కి పంపించినట్టయితే 190 కేసుల్లో దట్ నైబర్హుడ్ గవర్నమెంట్ స్కూల్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఆపర్చునిటీ, యువర్ చైల్డ్ విల్ బి రీజనబ్లీ సేఫ్. అమెరికాలో ఉంది 80% ఆఫ్ ది పేరెంట్స్, 90% ఆఫ్ ది పేరెంట్స్ ఈవెన్ టుడే. నేను కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో ట్రావెలింగ్ అనే రోడ్ కాల్డ్ హోమ్ స్టేట్ రోడ్. ఆ రోడ్డుకి టు ద నార్త్ ఆఫ్ ద రోడ్ వాజ్ అ సిటీ కాల్డ్ సన్నీవేల్. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో చూడొచ్చు. టు ద సౌత్ ఆఫ్ ద రోడ్ ఈజ్ కుపర్టినో సిటీ. సిటీ అంటారు, సిటీ 40,000 జనాభా అంతే పెద్ద. మన సిటీ వేరు, వాళ్ళ సిటీ వాళ్ళకి, ఎనీథింగ్ ఈజ్ అ సిటీ ఫర్ దమ్. ఆ దారిని వెళుతుంటే మన వాళ్ళు ఇండియన్ యంగ్స్టర్స్ అండ్ అదర్స్ వర్ విత్ మీ, వాళ్ళు చెప్పారు, మీకు తెలుసా సార్, ఈ కుపర్టినోలో ప్రాపర్టీ వాల్యూస్, సౌత్లో ఉన్న ల్యాండ్లో ప్రాపర్టీ వాల్యూస్ నార్త్తో పోలిస్తే ఒక 50-60% ఎక్కువ ఉంటే తెలుసా మీకు అన్నారు. సేమ్ సైజ్, సేమ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి, రోడ్డుకి ఇటు రోడ్డుకి అటు తేడా అంతే, ఏం లేదు. ఎందుకనే ఎక్కడేంటి ఉన్న తేడా ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో? ఏం లేదు సార్, ఒక్కటే కారణము, కుపర్టినోలో స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఫంక్షన్స్ వెల్.
కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి $10,000 ఖర్చు పెట్టకుండా ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు స్కూల్కి పంపిస్తే ట్యాక్స్ పేయర్స్ ఒక పైసా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా మంచి ఎడ్యుకేషన్ అందుతుంది. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులో ఉంటే అక్కడ అమెరికన్ లా ప్రకారం అన్లెస్ యువర్ లోకల్ ట్యాక్స్ పేయర్ యూ కెనాట్ సెండ్ యువర్ చైల్డ్ టు దట్ లోకల్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో సన్నీవేల్లో ఉన్నాడు, కుప్పట్నం స్కూల్ పంపించే అధికారం లేదు. అక్కడ ట్యాక్స్ పేయర్ అక్కడ స్కూల్ పంపించి నాకు ట్యాక్స్లతో అది నడుస్తుంది, ఈ ట్యాక్స్లతో నడుస్తుంది. అక్కడ వేసిన ఓటుతో ఆ బోర్డు దాన్ని నడుపుతుంది, ఇక్కడ వేసిన ఓటుతో ఈ బోర్డు దీన్ని నడుపుతుంది. కాబట్టి నువ్వు అక్కడుండి అన్ని చెత్త పనులు చేసి నీ పిల్లవాడికి మంచి ఛాన్సెస్ ఇక్కడ పంపిస్తే ఎట్లా? కాబట్టి నీ డెసిషన్స్, నీ కాన్సిక్వెన్స్ నువ్వు పే చేయాలి. ఓటు కావచ్చు, పన్నులు కావచ్చు. దట్ వాజ్ ద బేసిక్ ఫిలాసఫీ. దాంతో ఏమవుతుంది, పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళే వయసు వస్తే చాలామంది పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అయిపోతారు. కుపట్టినో ఈజ్ వేర్ ఐ థింక్ ద గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ రైట్. యాపిల్ హెడ్ క్వార్టర్స్. చాలామంది మైగ్రేట్ అవుతారు. న్యాచురల్గా డిమాండ్ సప్లై. అక్కడ మనలాగా జనం వస్తున్నారు కదా చెప్పిన స్లమ్స్ గట్రా ఉంది. మస్ట్ బి సమ్ ప్రాపర్ సిటీ ప్లానింగ్, ప్రాపర్ హౌసింగ్, కొన్ని రూల్స్ ఉన్నాయి, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా. దాంతో ప్రాపర్టీ వాల్యూస్ డ్రమాటిక్గా పెరిగిపోయినాయి ఒక చోట. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఎకానమీ మొత్తాన్ని శాసించింది. ఎప్పుడు 50 ఏళ్ళ తర్వాత కాదు, ఇప్పుడు. దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ. అది చేసి 10 ఏళ్ల స్కూలింగ్ ఉంటే గ్యారంటీగా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా ఈ క్వాలిటీ ఉండొచ్చు, ఓకే, కానీ ఈ క్వాలిటీ ఉండదు. ఇది ఈ క్వాలిటీ గ్యారంటీగా ఉంటుందని ఏర్పాటు మీరు చేస్తే. చైనా ఏంటి సక్సెస్? 8th క్లాస్ వరకు చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్, 8th తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్. 9th to 12th Chinese parents have to pay money out of their pocket, significant amount of money, typically 8 to 10,000 or 15,000 yuan. 8,000 yuan అంటే ఇట్స్ అబౌట్ $1,200. $1,200 అంటే మన లెక్కలో ఇవాళ ఒక 90,000 లక్ష రూపాయలు, 80,000 90,000 రూపాయలు సంవత్సరానికి స్కూల్కి. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. 8th దాకా మాత్రం ఫ్రీ. కానీ ఐ హ్యావ్ నెవర్ సీన్, అట్లీస్ట్ ఐఎమ్ షూర్ మెనీ స్మాల్ బట్ వెరీ well developed countries like Norway etc. have superb schooling, but otherwise large countries, even rich countries, I have never seen schooling of that quality as in China. 8th class చదివినోడికి precise understanding, math, logic చాలా యాక్యురేట్గా ఉంటుంది. I could actually see that casual conversationలో. ఏమయ్యా ఈ ఊరు జనాభా ఎంత అంటే అమెరికానో బ్రిటనో పోతే తెలియదు సార్ అని వేగ్గా చాలా పెద్ద తప్పు చెప్తాడు. చైనాలో యాక్యురేట్గా చెప్తాడు. ఏమో ఎక్కడి నుంచి అక్కడ దూరం ఎంత అని చెప్పంటే తెలియదు సార్ అంటాడు. మిగతా దేశాల్లో చైనాలో 7.4 కిలోమీటర్స్ సార్ అంటాడు, 3.8 కిలోమీటర్స్ సార్ అంటాడు. చిన్న విషయమే కావచ్చు కానీ అన్నవంతా చూడక్కర్లే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఇన్ ద లో లెవెల్ వర్కర్స్ యూ కెన్ సీ. ఒక్కసారి వచ్చిన తర్వాత దెన్ ఈక్వాలిటీ ఈస్ పాసిబుల్ విత్ హార్డ్ వర్క్. అది లేకుండా రిజర్వేషన్ ఎందుకు? మోసం చేయడం కోసం ఏ రిజర్వేషన్ అయితే తగ్గట్నా? ఇంజనీరింగ్ రిజర్వేషన్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎంతమంది పనికి వస్తున్నారు? వీఆర్ లయింగ్ టు అవర్ సెల్స్. కాబట్టి క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ద సెంట్రల్ మిషన్ ఆఫ్ ది కంట్రీ. అసలు మిగతా అన్ని పక్కన పెట్టినా పర్లేదు. 4-5 ఏళ్ళు మిగతా అన్ని చేయలేమయ్యా అని చెప్పిన దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు ప్రత్యక్షమైతే నేను కోరుకున్నది ఒక్కటే, దేవుడు మిగతా అన్ని పని పర్లేదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి గ్యారంటీడ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ అట్లీస్ట్ 6-7 years. అదొక్కటి చేస్తే మిగతా అన్ని సర్దుకుంటాయి. ఈ 3 చేస్తే ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెసివ్గా, ఒక్కసారి రిజర్వేషన్ తీసేయాం, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెసివ్గా కొంతమంది ఇక్కడ తీసాం కాబట్టి క్వాలిటీ పెరుగుతుంది, కాబట్టి చాలామంది ఉన్నతంగా బతికే అవకాశం వస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ యూ రెడ్యూస్ బై 0.5%, 1%. నొప్పి తెలియదు. ఎంతమంది రిజర్వేషన్ అటు నుంచి పోతారు అంతే శాతం తగ్గించండి మీరు. ఓవర్ 20-25 years రిజర్వేషన్ అవసరం ఉండదు, అసలు పోయినట్టు కూడా తెలియదు ఎవరికి, డిమాండ్ చేసే అవసరమే ఉండదు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఉండాలా లేదా అని తన్నుకు చేస్తే వే ఫార్వర్డ్ కాదు, మనం తన్నుకు చూడటమే వీళ్ళందరికీ కావాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అయిపోయింది, రాజధాని పంచాయతీ కూడా అయిపోతుంది 6 నెలలకు సంవత్సరానికో. ఇంకో పంచాయతీ కావాలి కదా, మొదలెట్టారు ఆల్రెడీ. ఏం మొదలెట్టారు? విన్నారా మీరు? రిజర్వేషన్ గురించి ఉంటున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందో స్లోగా మొదలెట్టారు. మార్క్ మై వర్డ్స్, మనందరం జాగ్రత్తగా ఉండకపోతే 1 year ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఏమవుతుందో చెప్పలేం కానీ, ఆ రాష్ట్రంలో మళ్ళీ కులాల రిజర్వేషన్ మొదలెట్టబోతున్నారు. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాని మీద నడిపేయచ్చు. రాజకీయం అంతగా జనం అంతా మర్చిపోవచ్చు. మిగతా చదువు అక్కర్లేదు, ఆరోగ్యం అక్కర్లేదు, ఎకానమీ అక్కర్లేదు, ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, జాబ్స్ అక్కర్లేదు, ఈ కులమా ఆ కులమా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనుకున్నట్టుగా ఇప్పుడు దాకా. సో వీ నీడ్ జెన్యున్, ఆనెస్ట్, ఇన్నోవేటివ్, ఎవిడెన్స్ బేస్డ్ సొల్యూషన్స్. అండ్ హీర్ ఈజ్ ద సొల్యూషన్. రిజర్వేషన్స్కి
there cannot be, there can be variants of this, but there cannot be a better solution. Because you have to carry everybody with you. You have to do justice. You have to ensure economic growth. And you have to phase out eventually. And here is the answer. And the germ of that comes from what Jay Krishna said. Answers are available if you really mean business. There is not a problem which has no solution in governance. 200 ఏళ్ళు బతికించండి నేను సాల్వ్ చేయలేను. The only problem we can't solve is old age and death. Sometimes incurable disease. అది కూడా కొంతకాలం కానీ కొన్ని సాల్వ్ అవుతాయి. What was incurable 100 years ago, today is incurable thing. Otherwise, except old age and death, there is nothing that is insoluble. We are privileged today in this world, in this age. Okay, a couple of more questions I'll take. Good evening, sir. I'm Durga Srinivas. You are? Durga Srinivas. Durga Srinivas. Go on. First of all, I would like to thank you for keeping up your vote for not walking away from the assembly. I wish the later parliamentarians do that. And my question is about the government. Why elite people's kids are not entering the government schools? Like the MLA's sons or the government officers' Very good sons question. never enter into government schools. Very good question. మీలో ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారు? నిజంగానా? మీరంతా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారా? ఎక్కడ? రాష్ట్రం అంతానా? కోచింగ్ కోసం వచ్చారు సార్. రిమార్కబుల్. నేను ఊహించలే. నేను చిన్ననాడు మారుమూల గ్రామంలో తెలుగు మీడియం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. పంచాయత్ సమితి, జిల్లా పరిషత్ మొత్తం. చాలామంది ఆ రోజుల్లో అంతే. ఆనాటికి నాటి తేడా అంటే ఆనాడు జీతం మాకు ప్రైమరీ స్కూల్లో మా టీచర్కి 70 రూపాయలు నెలకి. మీరు అనొచ్చు ఇదే నిజమని చెప్పాను. నేను ఐఏఎస్కి వచ్చినప్పుడు నా జీతం అంతా తెలుసా? నేను ఐఏఎస్ వచ్చినప్పుడు మొట్టమొదటి జీతం 1160 రూపాయలు. నేను ఐఏఎస్ నుంచి రాజీనామా చేసేదాకా మా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నాను. వచ్చిన జీతం మీద బ్యాంకులో పడేది ఎంత కూడా పట్టించుకున్నాడు కదా ఏనాడు కూడా. సుమారుగా తెలుసు. సుమారుగా 4,000, 5,000, తర్వాత 7,000, 8,000 ఏదని తెలిసి తప్ప నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ కూడా తెలిసేది కాదు. అవసరమైతే ఏమాత్రం సిగ్గు లేకుండా ఇంటికి తెచ్చుకునేవాడిని. అది కూడా అవసరం లేకుండా వీళ్ళంత వరకు అవసరాలని కుదించేసుకునేవాడిని. ఏమైనా కంపెనీ పోయిందని చెప్పి మినిమం నీడ్స్తో బతికేసేవాడిని, పెద్ద ఇబ్బంది లేకుండా. పూరి పాకలు ఉండే నాకు స్కూళ్ళు, మోస్ట్లీ పాకలు ఉండే. లేటర్ ఆన్ హై స్కూల్లో బిల్డింగ్లు వచ్చినాయి. నేల బల్లలు ఉండే, లేకపోతే బల్ల కూడా లేకుండా ఉండే చాలా సందర్భాల్లో. వర్షం కురిస్తే కురిసేది. కానీ వీ హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ ఎడ్యుకేషన్. ఫ్యాంటాస్టిక్ ఎడ్యుకేషన్. మీరంతా గ్రామాల్లో స్కూల్కి వెళ్ళారు కదా, లేకపోతే పట్టణాల్లో కానీ గ్రామాల స్కూల్కి వెళ్ళారు కదా. హాల్ అండ్ నైట్ ఎవరైనా విన్నారా? హాల్ అండ్ నైట్ మ్యాథమెటిక్స్కి కొంచెం స్కూల్ లెవెల్లో కొద్దిగా హైయర్ మ్యాథమెటిక్స్. అది థియరమ్స్, సప్లిమెంట్స్ ఉంటాయి కదా, థియరమ్స్ ఇవన్నీ కూడా నేను చేశాను అవన్నీ స్కూల్లో. ఒక మారుమూల గ్రామంలో తెలుగు మీడియం స్కూల్లో ప్రతిభ ఉన్న పిల్లవాళ్ళతో అవి చేయించారు మా మాస్టర్లు. ఐ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. నాకు 10 రోజుల్లో మొత్తం సంవత్సరం సిలబస్ అంతా మ్యాథ్స్ అయిపోయేది. తర్వాత ఏం చేయాలో బోర్ కొట్టేది. మా మాస్టర్లు అయితే పాఠం చెప్పని వాళ్ళు మిగతా వాళ్ళకి, లేదంటే హాల్ అండ్ నైట్ చేయని వాళ్ళు. నెలలో అది అయిపోయేది. ఆ తర్వాత నిద్రపోమనేవాళ్ళు. మోస్ట్ అయితే నిద్రపోతుండేవాడు నేను. బట్ వాళ్ళు ఆ స్పేస్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీరు ఉంటే రన్ మాట విన్నారా మీరు? రన్ మాట 100% పూర్తి చేశాం స్కూల్లో. గ్రామర్. దట్ వాజ్ ఎడ్యుకేషన్. ఎందుకని? టీచర్స్ కేర్డ్ ఫర్ ద చిల్డ్రన్. మోర్ ఇంపార్టెంట్, ద కమ్యూనిటీ కేర్డ్ ఫర్ ఎడ్యుకేషన్. సమాజంలో గొంతు, కాస్త కూస్త ఆస్తి, చిన్న పదవి, ఒక టీచరు, హెడ్ మాస్టరో, లేకపోతే కాస్త రైతో, లేకపోతే గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం. ఏముంది గవర్నమెంట్లో? బంటోతేనే గొప్ప ఉద్యోగం ఆ రోజుల్లో. గుమస్తానే గొప్ప ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం బాబోయ్ ఎంత గొప్పది అనుకున్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు నాసుకుడు. మా హెడ్ మాస్టర్ కొడుకు నా క్లాస్మేట్. కాబట్టి టీచర్కి ఏంటి వీళ్ళంతా మనవాళ్ళే, మన కుటుంబమే. ఆ సమాజానికి ఏంటి? మన పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు, మన మనవాళ్ళు చదువుతున్నారు. ఈ స్కూల్ బాగా నడిస్తే మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. సో వేర్ దెర్ ఈజ్ వాయిస్ దేర్ వాజ్ టేక్. వేర్ దెర్ ఈజ్ టేక్ దెర్ ఈజ్ వాయిస్. అవసరం ఎవడుకుందో
ఎంతో కొంత గొంతెత్తి తరిచి దాన్ని బాగు చేసుకునే శక్తి వాడుకుంది. అవసరం వాడుకుంది. బ్రహ్మాండంగా నడిచిన డబ్బులు లేకపోయినా, స్కూల్ బిల్డింగ్ లేకపోయినా, సర్వశిక్ష అభియాన్ లేకపోయినా, డబ్బు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, అది ఉండదని అంటలా. అవి లేకున్నా విద్య అందింది, మంచి విద్య అందింది. ఒకళ్ళకి కాదు, లక్షల మందికి అందింది. కాలక్రమేణా ఏమైంది, ఇంగ్లీష్ అనే భాష, ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చాలా ముఖ్యమైన భావన క్రమంగా మనందరం కొంచెం న్యాచురల్గా ఉంటుంది కదా, ఆనాడు ఉంది ఈనాడు ఉంది. ఇంగ్లీష్లో నేర్చుకుంటే మన పిల్లలు బాగుపడతారు, ఇంకాను గొప్పవాళ్ళు అవుతారని ఒక ఆశ. మొదటి రోజుల్లో అది అవకాశాలు లేవు, అని అలాంటి స్కూళ్ళు లేవు, ఆ స్కూల్లో డబ్బు పెట్టే శక్తి ఉంది ప్రైవేట్ సెక్టర్లో. కానీ కొంచెం కొంచెం ప్రాస్పెరిటీ కెప్ట్ క్రీపింగ్. ఆ డబ్బులు కొంచెం చేరగానే శక్తికి మించైనా ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియం సోకాల్డ్ కాన్వెంట్ స్కూల్లో చేర్పిస్తే బాగుంటారు, పిల్లల బతుకు బాగుంటుంది చెప్పి అది మొదలైంది. దాంతో కాస్త కూస్త శక్తి ఉన్నవాళ్ళు, సమాజంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, కొంచెం ఆస్తున్నవాళ్ళు, కొంచెం ఆదాయం ఉన్నవాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళని పిల్లల్ని క్రమక్రమంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ కోసం అన్న దాంతో ప్రైవేట్ స్కూల్లో పంపించడం మొదలెట్టారు. క్రమక్రమంగా ఏమైంది, ఎక్కడ వాయిస్ ఉందో వాళ్ళకి స్టేక్స్ అవసరం లేకుండా పోయినాయి. నా పిల్లలు ఆ స్కూల్లో చదవట్లా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ అది. ఆ టీచర్గా పిల్లలు చదవట్లా ఆ స్కూల్లో, నాకు ఇంట్రెస్ట్ అది. ఎవడన్నా తెక్కడన్నా నా పిల్లలు నా స్కూల్కి పంపించాలని చెప్పంటే ఏమైంది, ఎప్పుడైతే ఆ శక్తి ఉన్నవాడికి, పలుకుబడి ఉన్నవాడికి ఆ స్కూల్ అవసరం లేకుండా పోయిందో, స్కూల్లో చదువు చెప్పారో పర్లేదు, జీతం తీసుకుని చదువు చెప్పకుండా ఉండొచ్చు. ఒకరు చదువు ఎవరిని బాగా చెప్పినా ఆయన పట్టించుకున్న నాదులు లేడు. ఆ టీచర్ని గౌరవించేవాళ్ళు, ఆ టీచర్ని ప్రేమించేవాళ్ళు. ఆ రోజుల్లో జీతాలు లేకపోయినా కూడా టీచర్ కూరగాయలు పంపించేవాళ్ళు, మాస్టర్ నమస్కారం పెట్టేవాళ్ళు, టీచర్ కుటుంబంలో భాగం ఉండేవాడు, ఈ పిల్లలు టీచర్ కుటుంబంలో భాగంగా ఉండేవాళ్ళు. ఒక అవినాభావ సంబంధం ఉండేది. ఆ తర్వాత ఏదో ఉద్యోగం జీతానికి వస్తున్నాడు, మా పిల్లలకు సంబంధం లేదు, స్కూల్ పెట్టారు గవర్నమెంట్, డబ్బులు పెడతాను అంతే అని తప్ప ఆ స్కూల్లో ఎలీట్స్కి ఆ స్కూల్ అవసరం లేకుండా పోయింది. ఆ టీచర్కి సమాజం పట్టించుకోవడం నాదో ఇబ్బంది అని చెప్పిన వాడు కూడా మామూలు ఉద్యోగులుగా అయిపోయాడు కాలక్రమేణా. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ సిగ్నిఫికెంట్ నెంబర్లో మారిపోయింది. ఆ తర్వాత ఎవడన్నా తెక్కోడు మా పిల్లల్ని నా స్కూల్కి పంపిద్దామన్నా కూడా స్కూల్ అప్పటికే నాశనం అవడం మొదలెట్టింది. ఇక పిల్లల మీద ప్రయోగాలు చేయాలి. ఎందుకు పంపించట్లేదు అని చెప్పంటే పిల్లల మీద ప్రయోగాలు చేయాలి. నేను మా అబ్బాయిని తెలుగు మీడియం స్కూల్కి పంపించాను, అందరూ నన్ను పిచ్చోని చూసినట్టు చూశారు. అది ఆ ప్రయోగం ఎవరు చేయరు. మా అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది. ఆ రోజు నేను హెల్త్ సెక్రటరీగా నాకు అపాయింట్మెంట్ వచ్చింది. ఆ డాక్టర్ అంతా షాక్ అయ్యారు, మీ అమ్మాయి మా హాస్పిటల్లో పుట్టవేంటి సార్ అని చెప్పాను. ఏ అమ్మాయి మీ హాస్పిటల్లో మనుషులు పుట్టరా అని అడిగాను నేను. అంటే ఏంటంటే ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. నేనంటే కొంచెం ఎక్కువండి, మా శ్రీమతి నా మాట ఉంది, మా అబ్బాయి దానికి భరించాడు, కష్టం నష్టం ఇది అయింది. కానీ నిజంగా మీరు యూఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. దట్స్ ఆల్సో నాట్ ఫెయిర్ కదా. కాబట్టి వ్యక్తులుగా మనకు చేతనైన మేరకు మన కుటుంబాన్ని కాపాడుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి కంప్లీట్గా డివోర్స్ వచ్చేసింది ఈ రెంటికి మధ్య. ఇవాళ ఏమైంది, ఈ క్వాలిటీ ఎప్పుడైతే పడిపోయిందో క్రమక్రమంగా, ఇది గవర్నమెంట్ స్కూల్లో కదా, ప్రైవేట్ స్కూల్లో కూడా ఉంది. ఏదో కొన్ని హై అండ్ ప్రైవేట్ స్కూళ్ళు కాస్త మంచి టీచర్లు పెట్టాలంటే డబ్బు అవుతుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ప్రైవేట్ సెట్ డబ్బు అవుతుంది, గవర్నమెంట్ అంటే ట్యాక్స్ మనీతో వస్తుంది. ఆ డబ్బులు కావాలంటే ఎవరి నుంచి వస్తున్నాడు, పాపాడు పెట్టినాడు ఏదైనా దేశ సేవ కోసం చేస్తున్నాడు, వాడు బతకాలి కదా ముందు. అసలు ఆదాయం రాకపోయినా కనీసం పెట్టిన ఖర్చు రావాలి కదా. ఫీజులు ఖర్చు అవుతుంది, ఫీజులు అంటే ఎవడు పెడతాడు, ఆదాయం ఉన్నాడు పెడతాడు. కాబట్టి హై అండ్ స్కూల్స్ తప్ప మిగతా చోట్ల అసలు ఎడ్యుకేషన్ అనేది కొలాప్స్ అయిపోయింది. రేర్ గవర్నమెంట్ స్కూల్లో రేర్ టీచర్ బాగా చెప్తున్నారు, కానీ అరుదైపోయింది. ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కొంత టీచర్లు ఫెంటాస్టిక్గా చెప్తున్నారు. ఆ మధ్యకాలంలో నేను కొన్నేళ్ల క్రితం వ్యవసాయంలో ఉద్యమం కోసం నేను వెళ్ళాను. వెరీ సక్సెస్ఫుల్ మూమెంట్, హ్యూజ్లీ సక్సీడెడ్. ఆ మూమెంట్ సక్సెస్ అంటే రస్తారోకో చేయడం కాదు, సక్సెస్ అంటే రిజల్ట్ సాధించడం, జనం ఆదాయాన్ని పెంచడం, వ్యవస్థను మార్చడం. ఆనాడు చేసిన మూమెంట్లో 2 గొప్ప ఫలితాలు వచ్చినాయి. రైతులకి వ్యవసాయంలో ఆంక్షలు పోయి ఒక్క సంవత్సరం ఒక్క పంట మీద ఒక్క వెరైటీలో ఈ రాష్ట్రంలో ఒక్క సీజన్లో 3,600 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. అట్లాగే ఆనాడు చేసిన ఉద్యమం వల్ల అప్పుడు ఎక్స్పోర్ట్లు బ్యాన్ చేశారు ఫుడ్ గ్రెయిన్స్ని. ఆ ఎక్స్పోర్ట్ని మళ్ళీ రెస్టోర్ చేయించగలం లోక్సత్తా మూమెంటే చేసింది. ఈవేళ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్, 20 మిలియన్ టన్స్ ఫర్ ఎక్స్పోర్ట్. బట్ ఆ రోజు ఆ దారిన వెళుతూ మూమెంట్కి వెళుతూ నేను మధ్యలో స్కూల్ కనిపిస్తే నాగిరెడ్డిపేట అనే గ్రామంలో ఆ పాటిని వెళ్ళిపోయాను. మూమెంట్ కూడా పక్కన పెట్టి 1 గంట కూర్చున్నాను. ఐ వాస్ అస్టౌండెడ్. పిల్లలు ఎంత బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారో చెప్పలేం. గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు వీళ్ళంతా కూడా. ఐ ఆస్క్డ్ దెమ్ డిఫికల్ట్ టాపిక్స్. సింపుల్ హార్మోనిక్ మోషన్ గుర్తుందా మీకు? కొంచెం స్కూల్ లెవెల్లో డిఫికల్ట్ టాపిక్, అది అర్థం కావటం. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఈ 2 అడిగితే ఎంత అద్భుతంగా చెప్పారని. కానీ దీస్ ఆర్ రేర్. ఇప్పుడు మళ్ళీ అకౌంటబిలిటీ తీసుకురావాలి. డిమాండ్ సైడ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మన అదృష్టం ఏంటంటే
నిరుపేదలు సైతం ఏ కులమైనా ఏ వర్గమైనా పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నారు. సప్లై ఈజ్ వెరీ వీక్. డిమాండ్ బాగున్నప్పుడు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ రీస్ట్రక్చర్. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి, దాని మీద లెక్చర్ అయిపోతుంది. ఎడ్యుకేషన్లో బాగు చేయాలని చెప్పి ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు డీటెయిల్స్. బట్ నిజంగా గవర్నమెంట్ తలుచుకుంటే, విజ్ఞత ఉన్నవాడు ముందు చూపు ఉన్నవాడు ఉంటే ఈజీగా ఎడ్యుకేషన్ చాలా చాలా త్వరగా మార్చచ్చు, క్వాలిటీ పెంచవచ్చు. అండ్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఎయిమ్ ఇట్. దెర్ ఈస్ అ డీపర్ మెలైస్, వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్. Go on. Good evening, sir. My name is Mahita. Sir, I have two questions for you. The first thing is, there are many types of economies that have evolved around the world. దోమలు ఉన్నాయి బాగా లేవా? ఓకే, go on. There's been capitalistic and socialistic, both kind of economies. And after observing the failures of two types of economies, our leaders have adopted a mixed economy. But Some call it mixed up economy. yes. So, keeping in mind our economic history till date and your speech that I have heard, I somehow feel you have undermined the role of industry in some way. I mean, it was largely criticized. So, I want to know your comment. What else is the alternative for it? And the second question is, you have fought good governance all your life, so you definitely know more than anybody else. I'm genuinely expressing a doubt. It's not that I want to criticize you, with all due respect to you. Can you tell me what was your effort in mobilizing, in creating awareness in citizens that there are also some duties the citizens should do, like normal simple thing like casting a vote? And I'm sure most of them are not doing it. My own family had never had a habit of voting. Ivala na chetiki my family members voter cards vachai. After a lot of government procedure and technical glitches, it's I feel very empowered having those voter ID cards in my hand. So I feel you should also, mobilize, speak more about citizen responsibility. At least this is the basic thing anybody can do. And in your entire speech, I've never seen you, making any points on the citizen side role. So I want your comment on this. Good, ma'am. And also, sir, I have a compliment for you. Till date, I never understood what it meant being swept away by personality. But at this moment, I'm totally swept away by your personality. Thank you. Let me address the second question first, Mahita. How many of you are registered as voters? ఈ ప్రశ్న 1996లో లోక్సత్తా మూమెంట్ ప్రారంభించడం ఏంటంటే మీ వయసులో ఉన్న వాళ్ళలో 10 చేతులు కూడా లేచుండే కదా. You know why it happened? The hardest thing I worked on was voter enrollment in India. ఆనాడు పట్టణ ప్రాంతాల్లో 44 to 50% ఎర్రర్స్ ఉండే ఓటర్ రిజిస్ట్రేషన్లో. No, but ఈవేళ no, you don't look at it as all or none. Have a quantitative sense. ఆనాడు 44 to 50%. అందుకనే మోస్ట్ పీపుల్ వర్ నాట్ ఎన్రోల్డ్. ఎన్రోల్మెంట్ అంటే ఎక్స్ట్రాడినరీ డిఫికల్ట్. ఎలక్షన్ కమిషనర్స్తో మాట్లాడితే అంత బాగానే ఉందనేవాళ్ళు. సిస్టమాటికలీ ఇక్కడ సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం సర్వే చేశాం. ఎవ్రీ హౌస్ హోల్డ్ వాజ్ సర్వేడ్. In many states, in villages, in urban areas, hundreds of polling booths were surveyed. Came out with data which could not be contradicted. And then came out with answers. I have probably the longest and the most time I gave for any reform in the country is voter registration improvement. It is the simplest reform. దానికి చట్టం మారక్కర్లా, రాజకీయం మారక్కర్లా, రాజ్యాంగం మారక్కర్లా, ఎలక్షన్ కమిషన్ బుద్ధి తెచ్చుకొని ఓ సంతకం పెట్టాలంతే. దానికి అన్నిటికంటే కష్టమైంది నాకు. చివరికి slowly but steadily things improved. The amount of pain I had to undergo, you cannot even imagine. And we have now come to a stage where an online application and registration increasingly is happening. Yes, there are still errors. It's still not 100% improved. But compared to the mistakes then, there's a 90% improvement. All of it is done by Lok Satta. All of it is done by Lok Satta. రెండోది లోక్ సత్తా ప్రారంభించినప్పుడు ఎన్ని వేల మంది నా దగ్గరికి వచ్చి చెప్పారో, నేను జీవితంలో ఎప్పుడు ఓటేయలేదు సార్. ఈవేళ ఓటేయకపోతే సిగ్గుపడుతున్నారు. లోక్ సత్తా హెస్ బీన్ ప్రైమరీలీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ చేంజింగ్ దిస్ అక్రాస్ ద కంట్రీ. అట్లాగే పాలిటిక్స్ అంటే అసహ్యం సార్. ఇట్ వాజ్ ఎ ఫ్యాషనబుల్ స్టేట్మెంట్ ఇన్ దోస్ డేస్.
ఇవాళ ఇంక్రీజింగ్లీ ది మిడిల్ క్లాసెస్ అండ్ ఎలీట్స్ ఆర్ రియలైజింగ్ పాలిటిక్స్ని బాగు చేయాలి సార్, దూరంగా ఉంటే లాభం లేదు సార్. ఇంకా ధైర్యం చేయట్లా, మేము వచ్చి చేస్తాం సార్, కష్టపడతాం సార్, త్యాగం చేస్తాం అంటలా, కానీ చేయాలి సార్, ఇది అవసరం సార్. ఇట్ డి నాట్ హ్యాపెన్ యాక్సిడెంటలీ. ఎన్ని వేల గంటలను మేమంతా దానికోసం వెచ్చించామో. పాలిటిక్స్ ఈజ్ అ నోబుల్ ఎండెవర్ అన్న భాషను సృష్టించింది లోక్సత్తా. ఇది పేటెంట్ చేసే మోరల్లెస్ లోక్సత్తా. అలాగే ప్లేటో అన్న మాటలు, ద పెనల్టీ, ఐఎమ్ పారాఫ్రేజింగ్ హిమ్, ద ప్రైస్ దట్ people pay for not participating in governance is suffering the government of fools and bad men. ఇది ప్రచారం చేసే దేశంలో ఈ యాటిట్యూడ్స్ని మార్చింది ఎఫర్ట్ వల్ల, అండ్ 100 other things. And most of all, have you ever seen Lok Satta movement or party ever organizing a Rasta Roko? Ever organizing a bandh? Ever beating up people? Ever using abusive rhetoric? Is that not responsibility? Is that not responsibility? So do you want words or action? Now the first question, go back to role of state. మన దేశంలో ఇప్పుడు కొంచెం తగ్గింది. లోక్సత్తా ప్రారంభించినప్పుడు ఎక్కడికి పోయినా 2 క్వశ్చన్లు వచ్చాయి: రిజర్వేషన్లు, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, లేకపోతే గ్లోబలైజేషన్. ఎన్ని వేల సార్లు ప్రశ్న ఎదుర్కొన్నాను ఊహించిన. Public sector or private sector is a nonsensical distinction. It's a foolish debate. Globalization or no globalization is an idiotic discussion, meaningless debate. మేము IAS పరీక్షలు రాస్తున్నప్పుడు డైగో గార్సియా అని వచ్చి అడిగేవాళ్ళు. విన్నారా మీరు ఎవరన్నా? డైగో గార్సియా. మార్క్సిస్టులు డైగో గార్సియా గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, సామాన్య జనాన్ని చావగొట్టేవాళ్ళు. ఇట్లాగే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ చెత్తంతా వచ్చేది. ది ఇష్యూ ఇస్ నాట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్, ఒకటి రైట్ ఒకటి రాంగ్ అనేది ఇట్స్ ఆల్ కాంటెక్స్చువల్. ది ఇష్యూ ఈజ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది స్టేట్. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా సారా అమ్ముకుంటే, ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడకుండా బిస్కెట్ ఫ్యాక్టరీ పెడితే బిస్కెట్ ఫ్యాక్టరీలు ఉండేవి. బ్రెడ్ ఫ్యాక్టరీ, దేర్ సంథింగ్ కాల్డ్ మోడర్న్ బ్రెడ్, విన్నారా మీరు? గవర్నమెంట్ బ్రెడ్ కంపెనీ ఉండేది. స్కూటర్ కంపెనీ, ఏపీ స్కూటర్స్ అని ఒకటి ఉండేది. నేను సెక్రటరీ సీఎంగా ఉంటే నాకు కొన్ని 100 ఫోన్ కాల్స్ వచ్చినాయి దేశం అంతా కూడా. సార్ మీరన్నా చేయండి సార్. ఏంటయ్యా? 2000 రూపాయలు డిపాజిట్ చేసుకున్నా సార్, స్కూటర్ బుక్ చేసుకున్నా సార్, స్కూటర్ లేదు సార్, ఇంకా రాలేదు సార్, డబ్బులు ఇవ్వలేదు సార్, స్కూటర్ని ఇప్పించండి సార్, లేకపోతే డిపాజిట్ తిరిగి ఇప్పించండి సార్. ఐ వాస్ అషేమ్డ్. నాట్ టూ లాంగ్, ఇంకో 20 years కూడా కాల, 1995లో. దట్ వాజ్ సిచ్యువేషన్. పరిపాలన చేయడం చేత కానీ గవర్నమెంట్కి, నీళ్ళు ఇవ్వడం చేత కానీ గవర్నమెంట్కి, కరెంట్ ఇవ్వడం చేత కానీ గవర్నమెంట్, స్కూటర్లు చేస్తాను, డబ్బులు తీసుకోవడం చేతనావు. ఇంకా పబ్లిక్ సెక్టర్, వాట్ రబ్బిష్ ఆర్ వి టాకింగ్? సో వాట్ ఈస్ ఇట్ ది గవర్నమెంట్ హెస్ టు డూ? వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఇన్ దట్ ఆర్డర్? ఇవన్నీ అయ్యాక నీకు ఓపికండి జనం కావాలంటే నువ్వు ఎన్నైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టు, పబ్లిక్ సెక్టర్ పెట్టేసుకో, నాకు అభ్యంతరం లేదు. ఇవి లేకుండా అది పెడతానంటే వాడు కాళ్ళు రగ్గొట్టాలా, వాడు నోరు మోయించాలా. దెన్ యూర్ డిస్ట్రాయింగ్ ది ఎకానమీ. ఎట్ ది సేమ్ టైం అసలు ఎకానమీలో జోళ్ళు వీళ్ళే పెట్టకూడదా? డెఫినెట్గా ఎకనామిక్ అండర్ పెండింగ్స్ ఆర్ విత్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, రూల్స్ ఎదిగేమి లేకపోతే, ఆనెస్టీ లేకపోతే, దానికి కావాల్సిన టూల్స్ ఇవ్వకపోతే, అందరినీ సమానంగా చూడకపోతే క్రోనీ క్యాపిటలిజం వస్తుంది. అది లేకుండా చేయడం కోసం చేయాలి. ఇవన్నీ బాగున్నా కూడా దేర్ ఆర్ ఒకేషన్స్ వన్ గవర్నమెంట్ హ్యాస్ టు డిసైసివ్లీ ఇంటర్వీన్. బ్యాంక్స్ అన్ని కొలాప్స్ అవుతుంటే గవర్నమెంట్ మౌనంగా కూర్చొని దేశం అంతా నాశనం అయిపోతుంది. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సైకాలజీ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్స్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ సైకాలజీ. ఒక మ్యాథ్స్ సైకాలజీ వచ్చేసి నాశనం అయిపోతుంది అనుకుని అందరూ బ్యాంకులు విత్డ్రా చేసుకుని బ్యాంకులను కొలాప్స్ అయిపోతే ఎకానమీ ఈజ్ డిస్ట్రాయిడ్, డూమ్డ్. ఇట్ విల్ టేక్ అనదర్ 50 years. Without credit system, economy cannot function. Credit system was built over hundreds of years. ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, గవర్నమెంట్ హ్యాస్ టు స్టెప్ ఇన్. మ్యాథ్స్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తే keynesian economics have to be triggered. You have to put money into people's pockets. Even if there is no work, you have to pretend there is work. You have to create demand. But that is contextual. కాబట్టి గవర్నమెంట్ cannot run away from economy, but government cannot manage the industry or economic activity on a day-to-day basis. And government's primary role is performing its functions well. అది చేస్తే మిగతా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నో పబ్లిక్, నో ప్రైవేట్. Obviously, without economic growth, without industrialization, without job creation, you are living in stone age. రాత్రిగా ఉండాలనుకుంటే అది వేరు.
అది కాదు కదా, అందుకనే రూల్ ఆఫ్ ది స్టేట్లో ఐ ట్రై టు ట్రేస్ ద ఎవల్యూషన్ విత్ టైమ్, విత్ టెక్నాలజీ, విత్ ఎకనామిక్ సొఫిస్టికేషన్, హౌ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో కెప్ట్ చేంజింగ్, ద నీడ్స్ కెప్ట్ చేంజింగ్, అండ్ నో బడీ బట్ గవర్నమెంట్ కుడ్ ప్లే దట్ రోల్. ఏం చేసినా స్పెక్ట్రమ్ ఎవడో ఇవ్వాలి కదా, ఎవడిస్తాడు? ఇట్ ఈస్ అ స్టేట్. So it is that clarity that is necessary. My presentation, without even saying so, has actually addressed the problem, role of the state. Okay? Last two questions, shall we make it? It's now close to Good evening. 9 o'clock. We'll close by 9. Good evening. Good evening, sir. The umpire is somebody else. My role is merely to respond. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ సంతోష్ కుమార్. మెయిన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు దేశాన్ని పరిపాలించే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది లేదు. ఎందుకంటే ఏ విధంగా నేను చెప్తున్నానంటే, ఒక క్లర్క్కి చాలా ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతున్నారు, బట్ దేశాన్ని పరిపాలించే వాళ్ళకి ఏ ప్రొసీజర్ అనేది లేదు. వాళ్ళకి ఇప్పటికీ ఎలక్షన్ రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు, కానీ నోటాన్ని తీసుకొచ్చినా కానీ అది చాలా తక్కువ సార్. ఇంకోటి క్యాబినెట్ అలొకేషన్స్ అనేవి కానీ ఏవైనా కానీ జనరల్గా ఇచ్చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళకి ఆరోగ్యం మీద కనీసం మినిమం నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఆరోగ్య శాఖ మంత్రి ఇస్తారు. ఇలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి ఒకటి. రెండోది ఏంటంటే, అందరినీ తప్పుగా అనడం కంటే కూడా ఫస్ట్ సొసైటీలో కూడా ప్రజల్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి సార్. మెయిన్ ఏంటంటే, ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కూడా చాలా ఉన్నారు, మాలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పార్టీని చూసేస్తున్నారు తప్ప నాయకుడిని చూసి చేయట్లేదు. రెండోది. మూడోది, ఒకవైపు భారత్ శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకువెళ్తుంది, కానీ అది కూడా అతి కుంటుకుంటూనే వెళ్తుంది. కారణం పొలిటికల్ పారాలిసిస్. ఇదిలా ఉండే మీ పేరు ఉన్నారు బాబు? సంతోష్ కుమార్. సంతోష్ మార్క్ ట్వైన్ ఒకసారి అన్నాడు, ఎవ్రీబడి కంప్లైంట్స్ అబౌట్ ది వెదర్ బట్ నోబడి డస్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి. నేనేమంటానంటే, రిఫార్మ్స్ అని చెప్పాలి, ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఓకే, భారతదేశంలో అన్న బాధని కళ్ళ కట్టినట్టుగా వర్ణించావు. ఏం చేయాలి? ఫస్ట్ మా నుంచి మారాలి సార్. అది ఇంకోటి నిజమే. నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి? ఇప్పుడు మనం చేద్దాం. నెక్స్ట్ ఒకటి రాజ్యాంగం అనేది మార్చాలి సార్ ఫస్ట్. ఎందుకంటే రాజ్యాంగం ఇలా చేయాలి అని అంటుంది. రాజ్యాంగంలో ఏ మాట ఎందుకు మార్చాలి? రాజ్యాంగం ఇలా చేయాలి అంటుంది, కానీ ఇలా కూడా చేయొచ్చు అని అనడం వల్ల అది లూప్ హోల్స్ గా తీసుకొని దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా లేవు. సంతోష్ అన్నా కదా, సంతోష్, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ కన్సర్న్ బట్ వి రిక్వైర్ లాట్ ఆఫ్ డెప్త్. రాజ్యాంగంలో ఏ ఇబ్బంది లేదు, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. కొన్ని చిన్నవి, there are some minor corrections that are required, there are some faults, I'm not saying everything is perfect, but in a broader sense the constitutional architecture is remarkably good. సమస్య రాజ్యాంగంలో మరొకట్లేదు. సంతోష్ చెప్పిన ప్రశ్న ఒక పార్ట్ కరెక్ట్. సమర్థుణ్ణి తగిన పదవుల్లో పెట్టడం ఎట్లా అన్నది మన వ్యవస్థ చేయలేకపోతుంది. పార్ట్లీ బికాస్ ఆఫ్ ఇల్లిటరేట్ ఎలక్టరేట్, partly because of political failing, partly because of systems failure. ఒక sophisticated economy-లో with growing complexity, with technological advancement, విషయ పరిజ్ఞానం లేకుండా నిజంగా మనం ఏమైనా చేయగలంటే చాలా పొరపాటు అవుతుంది. కామర్స్ మినిస్టర్కి అసలు WTO ఏమిటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎట్లా మూవ్ అవుతుంది, ఎకనామిక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, రికార్డ్ థియరీ ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజెస్ ఏమిటి, ఏ రకంగా మనం ఆర్థిక వ్యవస్థను పెంచాలని అవగాహన లేకుండా కామర్స్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పండి, ఏం చేస్తాడు? ఒక అధికారి, మినిస్టర్ కదా, అధికారులకు ఏమొచ్చు అనుకుంటున్నారు? అధికారులు 90% మందికి ఏం రాదు. నన్ను సహకార బ్యాంక్ ఎండీగా వేశారు. నా ముందు పనిచేసిన 2 ఎండీలతో కూర్చున్నాను. ఆ 2 ఎండీలు కాకతాళీయంగా ఈవేళ దేశంలో, రాష్ట్రంలో 2 కీలకమైన రాజ్యాంగ సంస్థల అధిపతులు ఈవేళ టుడే. ఆనాడు నా ప్రిడిసెసర్స్ వాళ్ళిద్దరు కూడా ఉద్యోగంలో. ఇద్దరితో కూడా నేను ఒక వారం కూర్చున్నాను. చాలా కుర్రాళ్ళలాగా నోట్స్ తీసుకుని వాళ్ళు చెప్పిందంతా రాసుకున్నాను. ఆ బ్యాంకులో ఏం జరుగుతుంది ఏంటని చెప్పానంతా కూడా. ఏది వెళ్ళగానే కొంచెం మంచి పని చేయాలి, నేర్చుకోవాలని చెప్పని చాలా చెప్పారు నాకు. ఎవరు కులం ఏంటో చెప్పారు, ఎవడెట్టంటి వాడో చెప్పారు, ఇంకేదో చెత్తారని చాలా చెప్పారు. కానీ ఇద్దరు కూడా 2 కీలకమైన విషయాలు, బ్యాంకుకు ప్రాణమైన విషయాలు 2 చెప్పడం మర్చిపోయారు. ఎంత డబ్బు అప్పిచ్చింది తిరిగి ఇస్తున్నారు ఆ బ్యాంకుల్లో. బ్యాంకు ఉన్నందుకు అప్పు ఇవ్వడం కోసం, తిరిగి తీసుకోవడం కోసం. అప్పు కోసం డబ్బు డిపాజిట్లో స్వీకరించడం కోసం, డిపాజిట్లకు ఇంట్రెస్ట్ ఇవ్వడం కోసం, అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకోవడం కోసం. అంతే కదా బ్యాంక్ ఉంది. బ్యాంక్ పైన ఉంది మనీ మేనేజ్మెంట్. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే ఇంక బ్యాంక్ ఏముంది? ఆనాడు బ్యాంకులో 100 రూపాయలు అప్పిస్తే 8 రూపాయలు తిరిగి వస్తుంది. నిజం ఇది. 8 రూపాయలు తిరిగి వస్తుంది. నడుస్తుందా బ్యాంకు? ఆ ఇద్దరికి ఈ సంగతి తెలీదు.
ఇద్దరు ఉద్యోగం చేశారు. నా వెంటనే ముందానికి తెలియదు, అంతకు ముందానికి తెలియదు. అది ముఖ్యం అనుకోలే వాళ్ళు. బ్యాంకు నడిపేశారు. అధికారులు వెళ్ళు, పాలిటీషియన్స్ కాదు, IAS అధికారులు. రెండోది, ఈ కారణంగా ఆ బ్యాంకు ఇంకా పెద్ద బ్యాంకులకి బకాయి పడింది. ఇండియాలో రికార్డు బకాయి అది. భారతదేశ చరిత్రలో నేను ఆ బ్యాంకు తీసుకున్న రోజు, టేక్ ఓవర్ చేసిన రోజున ఉన్నంత బకాయి భారతదేశంలో ఏ బ్యాంకుకి లేదు. ఈ మాట నాకు ఎవడో చెప్పలా. అక్కడికి వెళ్ళాక ఐ డిస్కవర్డ్. సరే, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. 3 నెలల్లో బకాయిలు తెచ్చి పారేశాను. రికవరీ రేట్ 8% నుంచి 65% 3 నెలల్లో తీసుకొచ్చాను. And I made a name for myself in the cooperative banking sector in the country. And as a consequence of that experience, I was the architect of the 97th Constitutional Amendment in 2012 December to liberate the cooperatives from the clutches of the government. ఆనాటి నుంచి పట్టుబట్టాను. ఈ గవర్నమెంట్ చేతుల్లో వీటిని పెట్టి, ఈ అధికారులను రాజకీయ ఇష్టోచనని పెడితే ఇవన్నీ నాశనం కావటమేను. ఇది వేటగాడు పక్షి తీరు. పక్షిని చంపేయాలని చెప్పంటే వేటగాడికి ఒక్కసారి లక్ కుదరాలంతే. కానీ పక్షి బతకాలని చెప్పంటే పక్షిని బతికించేవాడికో పక్షికో ప్రతిరోజు ప్రతిక్షణం అదృష్టం కలిసి రావాలి. ఏ ఒక్క క్షణం ఏమైనా పట్టుకున్నా పక్షి పోయినట్టే. కాబట్టి అసలు ముందు వేటగాడు లేకుండా చేయాలా, వేటగాడంటే ఈ ప్రభుత్వం, ఈ రాజకీయమే అని చెప్పని అప్పటి నుంచి పోరాటం చేసి 1991లో నేను ఈ పోరాటం మొదలెట్టాను. ఫైనలీ 21 years later, I was the architect of a constitutional amendment, 97th amendment. సో ఇది పాలిటీషియన్సే కాదు, బ్యూరోక్రాట్స్లో కూడా. దానికి అపార్ట్ ఫ్రమ్ దీస్ మిస్టేక్స్, సరైన అనుకోవటము, ఈ తప్పులే కాకుండా పొలిటికల్ సిస్టమ్ కూడా. ఉదాహరణకి, యూ టేక్ ఎ సిస్టమ్ వేర్ దేర్ ఈస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఎన్నికైన వాడే అక్కడ మేనేజ్మెంట్ చేయక్కర్ల రోజువారీగా. అమెరికాలో క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎన్ ఎలక్టెడ్ కాంగ్రెస్మన్. కాంగ్రెస్మన్ రిప్రజెంట్స్ ది పీపుల్స్ వాయిస్, మేక్స్ లాస్ and holds the government to account. The cabinet minister has to go before the parliament or the Congress and then respond and take criticism and face inquiries. Kani decisions are made by him as a technocrat. He is technically competent. He is knowledgeable, or she is knowledgeable, experienced in the sector, an expert in the area. The president can choose anybody of his choice. Now we have to move into that in some measure. కనీసం ప్రభుత్వం స్థాయిలో ఒక్కరోజు చేయలేకపోయినా కనీసం మన మున్సిపల్ కార్పొరేషన్లో, మేజర్ ఇన్స్టిట్యూషన్స్లో we must make it professional increasingly. There are ways of addressing the problem. But మీరు చెప్పిన అన్నిటి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. That's what Lok Satta's work has been. By now, Lok Satta has been instrumental in getting at least 9 major laws enacted in the country. At least 3 constitutional amendments, the 91st amendment to the Constitution, the 97th, the 120th now before the parliament, it's in final stages of being enacted, is again the creation of Lok Satta. A details look for. There is a lot of detail, a lot of depth and knowledge and understanding required. ఎందుకు చేయగలుగుతున్నాం? నాకు ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేడే. ఈ మధ్య నాకు ఒక్క సీటు ఒక్క స్టేట్లో ఇచ్చారే. ఆఫ్టర్ ఆల్ అంతకంటే నాకేం ఇవ్వలేదే. ఇవేం లేకుండా ఎలా సాధించాం? ఏ రాజకీయ పార్టీ దేశ చరిత్రలో ఎవరు సాధించలేదు. ఏ ఆర్భాటం లేదు, ఏ ప్రచారం లేదు. ఎందుకు సాధించాం? A, you cared. B, you understood. Today, Lok Satta represents more knowledge, more understanding, more depth than any group or any individual in the country on governance of India. If I sit and raise my voice on any one of these subjects in councils that matter, the Prime Minister, leader of opposition, major political party, or parliamentary committee, my word is generally the last word. It's listened to with the greatest respect and attention. Not because I have power, not because I have a crown, not because I have money, not because I am about 6 feet 8 inches tall and I am about 300 pounds heavy. You have to acquire the expertise. You have to care. You have to be an innovator. You have to be an achiever. ఇవన్నీ నేను గ్యాస్ కొట్టేవాడిని అచీవ్ చేయలేదు అనుకోండి, అందరికంటే ఎక్కువ అచీవ్ చేయలేదు. అన్నమాట ఎందుకున్నా? They listen to me more than anybody else because I achieved more than anybody else. Without power. And wherever office is given, I did more than anybody else. With the same tools available to others, with the same resources. It's possible. But it requires strength of character and will. And undying determination. ఒకరోజు జరగవు అన్నీ. కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని టైం పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ బోర్డు ఓటర్ లిస్ట్ బాగు చేయడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది, 15 ఏళ్ళు పట్టింది.
మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 5 నిమిషాల్లో చేశాను. ఒప్పించడానికి 5 నిమిషాలు పట్టింది. మేజర్ లా ఆన్ ఎలక్ట్రల్ రిఫార్మ్, ఆన్ పొలిటికల్ ఫండింగ్ రిఫార్మ్ 2002 టెహల్కా స్కామ్ తర్వాత all I had to do was meet 12 people and persuade them. Each of them I spent an hour or two with. One of them is the current president at that time, later in the opposition in Rajya Sabha, the current prime minister, Sonia Gandhi, P.V. Narasimha Rao, late P.V. Narasimha Rao, L.K. Advani, Arun Jaitley, then the later law minister after Jaitley, Ravi Shankar Prasad, George Fernandez. He was actually the accused in Tehelka. And Fernandez, he was defense minister at the time. ఫెర్నాండెస్ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ డిస్కస్ విత్ టెహల్కా అంటే స్టన్ అయిపోయి నన్ను పంపించేయాలో ఉండాలో దగ్గర అర్థం కాలానికి. ఇదేంద్ర ఈయన నా మీద ఆరోపణలు వస్తే నా మీద డిస్కస్ చేయడానికి వస్తానంటాడు, మర్యాద కొద్ది పిలిస్తే అని చెప్పి నేను కంగారు పడిపోయాడు. వితౌట్ ఎనీ ఫస్ we transformed it, and therefore today India has the best political funding law in the world. అది లేకపోతే లోక్సత్తా పార్టీ ఉండేది కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉండేది కాదు. సో how to do it, that itself is an art. It's a science, it's an art, and you must relentlessly pursue it. కొన్ని సందర్భాల్లో చిటికలు అయిపోతుంది ఆ కాంటెక్స్ట్ని బట్టి. కొన్ని చిన్న పనులు చాలా కాలం పడతాయి. మనకి ఈ దేశంలో వాగుడు ఎక్కువైంది, డ్రామా ఎక్కువైంది, ప్రచారం ఎక్కువైంది, పని తక్కువైంది. ప్రచారమే పని అనుకుంటున్నారు జనం, పనికి ప్రచారానికి తేడా అర్థం కావట్లేదు. ప్రచారం వస్తే తప్పని అంటలా, కీర్తి వద్దని ఎవరికీ ఉండదు. కానీ కీర్తి మీ పనిని సులభం చేసేది కావాలి, కానీ కీర్తి కోసం కొన్ని సందర్భాల్లో పనిని కష్టం చేస్తుంది. కీర్తి కోసమే పాకులాడితే ఒక సామెత ఉన్నది, గాడ్ మేక్స్ గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ త్రూ పీపుల్ హూ డు నాట్ కేర్ హూ గెట్ ద క్రెడిట్. కీర్తి ఎవరికి కావాలని కోరుకోకపోతే మీ ద్వారా మీకు నిజంగా శక్తే ఉంటే చాలా గొప్ప పనులు జరుగుతాయి. నో మ్యాటర్ వేర్ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు డూ, you can make great things happen, and this country is going to prosper unless we are stupid. We will make a difference together, not in the distant future. Already some significant difference is there, but a lot more needs to be done. You know exactly what to do and how to do. We just have to have the will to do it, and we have to have the ability to persuade the people that matter, ultimately the people of this country. It's about their lives, their future. అందుకే నేను రోజు చెప్పేది, ఎన్నికలు మీకు వచ్చాయా, పోటీ చేసేవాడిని వచ్చి కాదు, పన్నులు కట్టేవాడిని వచ్చి, మీ పిల్లలకు వచ్చి అనేది. దిస్ ఎ సింపుల్ మెసేజ్ ఐ ట్రై టు కమ్యూనికేట్, నథింగ్ బిగ్, ఎ సింపుల్ మెసేజ్. మనం అనుకుంటున్నది ఆఖరా అనుకుంటున్నాం. ఎవరితో మాట్లాడినా పోసుకోవాలి కబుర్లే, వీడు గెలుస్తాడు, అలా నీకేందా, ఏ గాడిది గెలిస్తే నీకేం కావాలి, నీ బతుకు చూసుకోకుండా ఒక డ్రామా చేసి పారేసాం. ఇట్ బికేమ్ ఎ స్పెక్టేటర్ స్పోర్ట్. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఇఫ్ పాలిటిక్స్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్, ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ది కంట్రీ. Politics must be very boring, disinterested. It's a serious pursuit of public good. It can't be a political or cinematic drama. It's not about individuals. It's not about heroes. It's about our lives. It's about drainage. It's about sewerage. It's about water. It's about stormwater drainage. ఏంది దీనిలో పెద్ద ఏంది అంత గ్లామర్ ఏముందా దీనిలో? వర్షం వస్తే ఇంట్లోకి కంపెనీలు వస్తున్నాయి. ఏంది గ్రామం ఏంట్రా దీనిలో? ఎలా బాగు చేయాలా? ఆ డ్రైన్ బాగు చేయాలి. ఏంది పెద్ద గ్లామర్ దీనిలో? దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ అబౌట్. దట్స్ వాట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్. మనం దీన్ని గ్లామరైజ్ చేసి, గందరగోళం చేసి, దుర్మార్గుల్ని తీసుకొచ్చి, దొంగలను తీసుకొచ్చి, దోపిడీ చేసి, జనాన్ని నాశనం చేసి, వాడి నాశనం అవుతున్న అర్థం కాకుండా వాడికి ఫ్రీగా పెట్టని, పండుబలని దోచేసుకుని, దేశాన్ని ఇట్లాగే ఉంచేసి, ఆస్పిరేషన్ లేకుండా చేసి, బార్ని కిందకి పెట్టేసి ఒక వికృతమైన వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. బట్ ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూ అండ్ ఐ, నాట్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. ఇట్స్ us, because our lives are at stake. We will do it. And one last word, దోమల గురించి అడిగాను. ఎందుకు చేయాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు రేపొద్దున ఐఏఎస్కి వచ్చినా, ఇంకో సర్వీస్కి వెళ్ళినా, లేకపోతే ఒక వ్యాపారం చేసినా, వృత్తిలోకి వెళ్ళినా, టాప్ నాచ్ ఎక్స్పర్ట్స్ అయినా దేశంలో, సత్య నాదెళ్ళైనా, లేకపోతే తిరుగుబాయి అంబాయినైనా, వాడి కొడుకైనా, అంబానీ కొడుకులాగా 28 అంతస్తులు వాడు కట్టింది. 28 floors అయినా 27? ఓకే, రాంగ్ నంబర్. ఒక $1 billion మ్యాన్షన్ కట్టుకున్నా, ఎందుకు కట్టాడో గాడిది నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా బుద్ధినాడు చేస్తాడా పని? $1 billion హోమ్ ఏంటయ్యా? ప్రపంచంలో ఇంతకంటే చాలా కోటీసులు ఎవడా పని చేయాలి. నేను విడదను మేడం. మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా పక్కింటి పూరిగడుసులో ఉన్న పోరగాన్ని కొట్టిన దోమ మీ ఇంటికే వస్తుంది. మిమ్మల్ని కొడుతుంది, మీకు డెంగ్యూ వైరస్ ఇస్తుంది. ఎందుకంటే దోమ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. ప్రపంచంలో నిజమైన సోషలిస్టులు ఎవరైనా ఉన్నారంటే అవి దోమలు. అందరినీ సమానంగా చూస్తాయి. కులము, మతము, ప్రాంతము, భాష, విద్య, ఉపాధి
హోదా, డబ్బు ఏమీ తేడా లేదు. ఒంటి రంగు, లింగ వివక్ష, వయస్సు ఏం తేడా లేదు. ఆ దోమల నుంచి మనం రక్షించుకోవాలని చెప్పంటే చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలి. వీ హ్యావ్ టు కేర్ ఫర్ అవర్ ఓన్ సేక్, నాట్ ఫర్ సంబడి ఎల్సెస్ సేక్. నెవర్ లూజ్ సైట్ ఆఫ్ దట్. Public office is a sacred trust and a great opportunity, a gift of God if there is God. Citizenship in a free society is the ultimate joy and liberty that millions fought for and died for throughout centuries. Let us rejoice in that. Man close chedana 9 that pedga. మళ్ళీ మాట్లాడు. ఐ కెన్ ఆన్సర్. లోక్ సత్తా వెబ్సైట్లో ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. జస్ట్ గో దేర్. One second. 2 minutes. We'll close that. I wish you all the very best. Have a wonderful life. Have fulfilled lives. First of all, life is for enjoyment. Life is for better future. Life is to fulfill your dreams. But in order to fulfill those dreams, you also have to take care of your own future. Those who are interested, go into Lok Satta website. Also on YouTube, there are plenty of videos. Probably some of this also will be on YouTube. Those who missed some of it, you slept off, dozed off, or some of you could not be here. You can also watch this discussion and then maybe contribute to this. And in addition, those who are interested in doing something more, you volunteer. win.loksatta.org is the website. You just volunteer, register there. You can play a role in making change happen, in playing a role in political transformation of the country. You can also make a missed call, 8099933344. There are many ways. The role that people like me play is create a platform for you to be change makers. To make it easy. అందరికీ ఒక్క రోజున ఈ పరిజ్ఞానం రాదు, అవసరం లేదు. ఒక జీవితకాలం దీనికోసం మీరు కష్టపడక్కర్లా. ఈ 2 గంటల్లో నేను జీవితంలో నేర్చుకున్న వాటిలో చాలా భాగాన్ని మీకు చెప్పాను. దట్స్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్. మళ్ళీ ప్రతివాడు జీవితం అంతా దీన్ని వెచ్చించి ఇది నేర్చుకోవాలని చెప్పంటే అదే మన పని బతుకంత ఇదేనా? దట్స్ నాట్ వాట్ లైఫ్ ఈజ్ అబౌట్. If somebody has done it, let's learn from it, let's benefit from it, let's use it, let's transform our society for our own sake. I wish you all the very best. Good luck. God bless you all. 1 second, 2 minutes ఉండండి. 4 hours పైగా ఉన్నారు. ఇంకొక 2 minutes ఉండండి. 1893లో వివేకానందుడి స్పీచ్ ద్వారా పబ్లిక్ ఏ విధంగా అయితే చికాగోలో మెస్పరైజ్ అయ్యారో, 100 ఏళ్ల తర్వాత మళ్ళీ చిక్కడపల్లిలో జేపీ గారి స్పీచ్ ఆ విధంగా మెస్పరైజ్ అయ్యారు. సో ఈ రోజు ఈ సంఘటన ఈ రకంగా మనకి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావడానికి వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆయనకు కూడా జేపీ సార్ని ఫెసిలిటేషన్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో, అతని పేరు సతీష్. సతీష్ ప్లీజ్. సో 2 months నుంచి సార్ని పర్స్యూ చేస్తూ ఈరోజు మనకి ఈ అదృష్టం కలిగించడం జరిగింది. సో సతీష్ కూడా ఒక 2 మాటలు మాట్లాడతాడు. It's a great honor for me. It's a great honor for me to stand in front of nearly 500 youth students and talk about Dr.JP sir through KP sir. సార్ చాలా చేశారు, జేపీ సార్ చాలా చేశారు. మనకు తెలిసింది చాలా తక్కువే, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే ఇంకా 10,000 members వస్తారు ఇక్కడ. సో రికగ్నైజింగ్ ది works done by Dr. Jayaprakash sir, we feel proud to honor with him a title, the King of Reforms in Modern India. I request Krishna Pradip sir to facilitate Dr. JP sir with shawl. సార్ ఒక చిన్న షాల్ సార్, అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఒక చిన్న షాల్, ఒక్క నిమిషం. Modern India. Good luck. All the best. Take care. Be safe. థ్యాంక్ యూ మిత్రులారా.